ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. గాయస్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే చూడండి. మీకు నార్మల్గా చూస్తే ఇది అయితే అర్థం కాదు, ఎడిటింగ్ వీడియో కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖచ్చితంగా మీరు బెస్ట్ అవుట్పుట్ని అయితే చేయగలుగుతారు అనమాట. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను సాయి కృష్ణ గారి వీడియోస్లో యూజ్ చేసే లోయర్ థ్రెడ్ని ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు అనమాట. ఇలాంటి ఒక లోయర్ థ్రెడ్ని ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తానమాట. దానికోసం ముందుగా మీరు కొన్ని టెంప్లెట్స్ని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా నేమ్తో అండ్ నా ఫోటో పెట్టుకుని ఇది ఎడిట్ చేశాను అనమాట. అండ్ మీరు మీ నేమ్తో, మీ ఛానల్ నేమ్తో కానీ లేదా మీ ఫోటో పెట్టుకుని కానీ ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, పిఎల్పి ఫైల్స్ అనమాట. అవి మనం పిక్సెల్ ల్యాబ్లో అయితే పెట్టుకుని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క టెంప్లెట్స్ యొక్క ఫైల్స్ అనమాట. అవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, రెండు డౌన్లోడ్ చేసుకోండి. రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఏం చేస్తారంటే ఇక్కడ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఓపెన్ పిఎల్పి ఫైల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇవన్నీ మీకు కనిపించవు, ఇవన్నీ నా దాంట్లో ఉన్నాయి కానీ మీకైతే కనిపించవు అనమాట. ఇక్కడ మీకు .plp అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇవి ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఒకసారి అయితే చూసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందే నా దాంట్లో ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాది మొబైల్ టెంప్లెట్ అండ్ టెక్స్ట్ టెంప్లెట్ అని చెప్పేసి రెండు కనిపిస్తున్నాయి. ఇవి వేరే వాళ్ళవి, ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటి అంటే నేను మొబైల్ టెంప్లెట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి యాడ్, ఓపెన్ అండ్ యాడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అండ్ యాడ్ క్లిక్ చేయగానే ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నా టెంప్లెట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇదే విధంగా మీకు కూడా వచ్చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ పైన ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, 3 డాట్స్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా ఏంటంటే మీరు కూడా లేయర్స్ అనమాట. ఇక్కడ మీరు వేటిని కదపొద్దు, జస్ట్ ఇక్కడ మీకు లాక్ చేసుకున్న వేటిని కూడా మీరైతే మూవ్ చేయొద్దు. మూవ్ చేయకుండా అలానే ఉంచేసేయండి. ఉంచేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఫోటో ఉంది కదా, మీ ఫోటో, ఈ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని జస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుని రీసెలెక్ట్ ఫోటో అనే దాని మీద క్లిక్ చేసుకుని కొంచెం మీరు మీ ఫోటోని అయితే రీసెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నా ఫోటోని మళ్ళీ అదే ఫోటోని రీసెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇది మనకి రౌండ్గా రావాలి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. మీకు ఎక్కడికైతే కావాలో అక్కడ వరకు దీన్ని సైజ్ అయితే తగ్గించుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే సైజ్ తగ్గించుకోండి. మీకు ఎక్కడ వరకు కావాలి, ఏంటి, ఎలా కావాలన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీ టెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని అయితే చేంజ్ చేయండి. ఇక్కడ గణేష్ అని పెట్టాం కదా, ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు తెలుగు టెక్ ప్యాడ్ అని చూపిస్తా చూడండి. తెలుగు టెక్ ప్యాడ్ అని పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా ఇన్ కేస్ మీకు ఇది కానీ ఇలా సైజ్ కొంచెం పెద్దదైనట్టయితే ఇక్కడ మళ్ళీ ఏలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సైజ్ అనేది తగ్గించుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మీకు సైజ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అంతే, ఈ రెండింటిని చేంజ్ చేయండి. ఇంక మీరు వేటిని అయితే టచ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ అవి ఎలా ఉన్నాయో అలా ఉంచేసేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, కొంచెం ఇది అయితే కదిలింది కాబట్టి మనం దీన్ని అయితే ఫాలో అనేదాన్ని అయితే సెట్ చేద్దాం. ఓకే, ఇది ఫాలో అనేది ఓకే సెట్ అయింది. దీన్ని అయితే మీకు ఒకవేళ మీకు ఏమైనా మార్పులు ఉంటే వాటిని మాత్రమే చేంజ్ చేయండి. ఈ విధంగా చేంజ్ చేసుకుని దీన్ని అయితే సేవ్ చేసుకుని పెట్టుకోండి. దీన్ని అయితే మీరు హెచ్డీలో అయితే చేయండి, సేవ్ అల్ట్రాలో, హెచ్డీలో అయితే ఫుల్ అల్ట్రాలో సేవ్ చేసుకుని పెట్టుకోండి ఫస్ట్ దీన్ని. తర్వాత మీకు ఇంకొక టెంప్లెట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఈసారి ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పిఎల్పి ఫైల్స్లోకి వెళ్ళడం, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం. ఎక్కడ పిక్సెల్ ల్యాబ్, నాదైతే పిక్సెల్ ల్యాబ్లో ఉంది కాబట్టి టెక్స్ట్ టెంప్లెట్ అని ఉంటుంది. ఓపెన్ అండ్ యాడ్ ఓకే బటన్ మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఏది కావాలో ఆ నేమ్ని అయితే పెట్టుకోండి. ఇక్కడ తెలుగు టెక్ ప్యాడ్ అని ఇస్తున్నాను నేను. ఓకే, తెలుగు టెక్ ప్యాడ్ అని ఇచ్చాను. ఈ విధంగా ఇక్కడ మీరు ఈ పైన కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ తెలుగు టెక్ ప్యాడ్ ఈ విధంగా అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇచ్చుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. జస్ట్ దీన్ని కూడా మళ్ళీ మీరు దీన్ని కూడా ఆల్ట్రాలో అయితే సేవ్ చేసేయండి. అంతే, ఇక్కడ వరకు మీరు చేయాల్సిందన్నమాట. ఇక్కడ ఏం చేయి, ఇప్పుడు నేను ఎలా చేయాలో నేను మీకు అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట.
చేసుకోండి. ఫస్ట్ కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను బ్లాక్ అయితే తీసుకున్నాను. బ్లాక్ తీసుకుని దీన్ని ఏం చేస్తానంటే నేను కలర్ అయితే చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇప్పుడు దీన్ని మొత్తం గ్రీన్ కలర్లో పెట్టేస్తాను అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్లో అయితే పెట్టుకుంటాను. చూసారు కదా మీరు, నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందాక మీరు ఏ ఫోటోనైతే సేవ్ చేసుకున్నారో వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. అండ్ సేమ్ మళ్ళా ఇంకొక ఫైల్ని డౌన్లోడ్ చేశారు కదా మీరు, సేవ్ చేశారు కదా, దాన్ని కూడా ఓకే ఇది ఇక్కడ వరకు పెట్టుకోండి ఈ విధంగా. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీటికి యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వీటినే చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఫస్ట్ మనం దీనికి అయితే యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ మనకి స్టార్టింగ్లో ఇలా పైకి రావాలి కాబట్టి. ఇక్కడ చూడండి మీరు, ఇన్యానిమేషన్ ఉంటుంది. ఇన్యానిమేషన్లో కిందకి వెళ్ళిపోతాయి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే ఈ ఆప్షన్ని పెట్టుకోండి, ఎందుకంటే ఇది కింద నుంచి రావాలి కాబట్టి. ఓకే ఈ ఆప్షన్ అయితే పెట్టుకోండి. నేను ఈ ఆప్షన్ అయితే పెట్టాను. ఓకే ఇక్కడ పెట్టా. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందు నుంచి ఇది వచ్చిన తర్వాత మనకి ఇవి రావాలి కాబట్టి ఓకే ఇక్కడ ఇది పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఏది రావాలి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, తెలుగు టెక్ ప్యాడ్ అని, తెలుగు టెక్ ప్యాడ్ అని, యూట్యూబర్ అని ఉంది కదా, ఇందులో మీకు ఏది ఫస్ట్ రావాలో చూసుకోండి. నేను ఇక్కడ క్రాప్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ పెట్టాం కాబట్టి ఫస్ట్ అయితే ఇది రావాలి కాబట్టి నేను ఇక్కడికి దీన్ని అయితే క్రాప్ అయితే చేస్తున్నాను. ఓకే ఇక్కడ వరకు క్రాప్ చేశాను. క్రాప్ చేసి దీనికి ఇన్యానిమేషన్ అయితే ఇస్తానన్నమాట. సేమ్ మళ్ళా రైట్ నుంచి కావాలి కాబట్టి ఓకే నేను రైట్ నుంచి ఇచ్చా. గుర్తుపెట్టుకోండి ఇది రైట్ నుంచి అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత మళ్ళా ఎక్కడికి వచ్చింది ఇది. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీని ఇంకో కాపీ తీసుకుంటాను నేను. డూప్లికేట్ క్రియేట్ చేసుకున్నా. ఓకే డూప్లికేట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ 2 అయితే వస్తాయి చూడండి. ఓకే ఇక్కడ 2 అయితే వచ్చినాయి చూసుకొని ఇక్కడే కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి 2 అయితే వస్తాయి. ఓకే ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మీకు కిందది కావాలి కాబట్టి ఓకే ఇక్కడ వరకు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా ఇక్కడ వరకు క్రాప్ అయితే చేసేయండి. ఓకే చూసుకోండి ఇది కరెక్ట్గా అయితే క్రాప్ చేయాలి కాబట్టి ఎంతవరకు వస్తుందన్నది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. జాగ్రత్తగా దీన్ని క్రాప్ అయితే చేయండి. ఓకే ఇక్కడ వరకు క్రాప్ చేశాను. అండ్ ఇది వచ్చిన తర్వాత ఇదైతే వస్తుందన్నమాట నాకు. ఓకే ఇది ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ తర్వాతది నెక్స్ట్ యూట్యూబ్ అని కింద బ్లూ కలర్లో ఉంది కదా, అది కావాలి కాబట్టి మనం మళ్ళీ దీన్ని సేమ్ డూప్లికేట్ అయితే తీసుకుందాం. మళ్ళీ డూప్లికేట్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు. ఓకే ఇప్పుడు డూప్లికేట్ ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని క్రాపింగ్ చేయండి. జస్ట్ మీకు కావాల్సింది ఏంటి కిందది కాబట్టి ఆ కిందది అయితే చూసుకోండి. ఇలా కొంచెం దీన్ని పైకి పెట్టుకోండి. ఫస్ట్ ఈ విధంగా పైకి పెట్టుకొని అప్పుడు క్రాపింగ్ చేయండి. అప్పుడు మీకు కింద ఈ ఉన్న పార్ట్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఇక్కడికి కరెక్ట్గా చూసుకుని క్రాప్ చేసుకోండి. ఓకే ఇక్కడ వరకు క్రాప్ చేసాం. క్రాప్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి దీని ప్లేస్లో అయితే పెట్టేస్తాం మనం ఇప్పుడు. ఓకే ఇక్కడ వరకు అయితే పెట్టేసిన తర్వాత చూసుకోండి ఇక్కడ మీరు టైమింగ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చుకున్నప్పుడే ఇది మీకు పర్ఫెక్ట్గా అయితే ప్లే అవుతుందన్నమాట. ఓకే కాబట్టి ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే మీకు యానిమేషన్ అనేది సరిగ్గా రావట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఈ మొబైల్ ఫ్రేమ్ని బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్లో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్గా ప్లే అవుతుంది. చూడండి కొంచెం ఇది ముందు వచ్చేస్తుంది. చూసుకోండి అది ఏది ముందు వస్తుందో. ఓకే ఇప్పుడు చూద్దాం. ఓకే ఈ విధంగా అయితే వచ్చింది కదా. దీనికి ఇప్పుడు అవుట్ యానిమేషన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవుట్ యానిమేషన్ అలా ఇవ్వాలో ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు అవుట్ యానిమేషన్కి కూడా సేమ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను దీన్ని కొంచెం పెద్ద చేసిన తర్వాత ఇది ఇక్కడితో వెళ్ళిపోతుంది. దీనికి అవుట్ యానిమేషన్ ఇద్దాం. ఇప్పుడు అవుట్ యానిమేషన్లోకి వెళ్తాను. అవుట్ యానిమేషన్లో ఇది కింద నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి నేను డౌన్ అయితే పెడుతున్నా, ఎగ్జిట్ డౌన్ అని పెడుతున్నా. దీనికి కొంచెం ఈ ఎగ్జిట్ డౌన్లో స్పీడ్ అనేది పెంచుతున్నాను. ఓకే ఇలా ఈ విధంగా పెట్టాను. అండ్ మనకి ఇది వెళ్ళక ముందే ఇవి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి చూస్తున్నారు కదా, ఇవి వెళ్ళిపోవాలి కాబట్టి వీటిని మనం తగ్గించాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీరు
ఒకదాని వెనకాల ఒకటైతే తగ్గించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఈ విధంగా నేను మొత్తాన్ని కూడా తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. వీటికి అవుట్ యానిమేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎలా ప్లే అవుతుంది. ఇప్పుడు అవుట్ యానిమేషన్ అయితే ఇచ్చేద్దాం. వీటికి స్లైడ్ టు రైట్ లెఫ్ట్, ఓకే, లెఫ్ట్ ఇవ్వాలి మనం. సేమ్ అన్నిటికీ కూడా స్లైడ్ టు లెఫ్ట్ అన్నమాట. అండ్ దీనికి కూడా స్లైడ్ టు లెఫ్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ప్లే చేద్దాం. మనకి ఈ విధంగా అయితే ప్లే అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, జస్ట్ మీరు ఈ విధంగా ఒక లోయర్ థ్రెడ్ని అయితే సాయి కృష్ణ గారు లాంటి లోయర్ థ్రెడ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే లోయర్ థ్రెడ్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ మన ఫిల్మోరాని యూస్ చేసి కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే ఎక్కువ మంది మొబైల్ యూజర్స్ ఉన్నారని చెప్పేసి నేను మొబైల్లో చెప్పడం జరిగింది. దానికన్నా ముందు మీరు ఇక్కడ ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలన్న విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. దీన్ని జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్పోర్టింగ్ అవుతుంది కదా, ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. ఇక్కడ ఏదో ఒక వీడియోని ఇక్కడ ఈ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇప్పుడు దీని మీద మనకు అది రావాలనుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే షేర్ చేశారో అది రావాలనుకోండి. జస్ట్ ఇక్కడ దీన్ని గ్రీన్ కలర్ ఉన్నదని తీసుకొస్తారు. ఇక్కడ జస్ట్ క్రోమా కీలో గ్రీన్ అనేది రిమూవ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఈ లోయర్ థ్రెడ్. అండ్ దీనికి కొంచెం కలర్ అది అడ్జస్ట్ చేయండి. గ్రీన్ అనేది మనకి ఇంకా సైడ్ అయితే కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ అనేదాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఆ కలర్ అనేది మీకు గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయితే అయిపోద్ది అనమాట. అండ్ ఈ వీడియోని ఈ విధంగా మీ వీడియోస్లో అయితే లోయర్ థ్రెడ్ లాగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు కదా, ఈ విధంగా ఒక లోయర్ థ్రెడ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం అవడం కోసమే నేను చాలా మెల్లిగా చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ.